అప్పుల పాలైన ఈ వ్యక్తి కొండపై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. కానీ ఇతడు కింద పడకుండా కొండ అంచున ఉన్న ఒక గుహ ముందు పడతాడు. ఇతడు మళ్లీ పైకి లేచి కిందకి దూకాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో ఇతన్ని ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇతడు వెనక్కి తిరిగి చూడగా ఆ గుహలో ఒక ఆత్మను సమాధి చేసి ఉంచుతారు. అయితే ఇతడు మనకెందుకులే అని మళ్లీ దూకేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో ఆ అమ్మాయి ఆత్మ, నన్ను గాని ఈ సమాధిలో నుంచి విడిపిస్తే నిన్ను ధనవంతుడిని చేస్తాను అని చెప్తుంది. దీంతో ఇతడికి ఆశ పుట్టి ఆ సమాధిని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తాడు. అయితే ఆ గుహలోపల అష్టదిగ్బంధనం చేసి ఆ ఆత్మను బంధించి ఉంచుతారు. ఇతడు తన ఎదురుగా ఉన్న ఆ ప్రేతాత్మను బంధించిన అష్టదిగ్బంధనాన్ని కత్తిరించి అందులో ఉన్న ఒక సీసాను బయటికి తీస్తాడు. ఆ తరువాత ఆ సీసాలో బంధించిన ఒక బొమ్మను బయటికి తీస్తాడు. వెంటనే ఆ ప్రేతాత్మ ఈ బొమ్మలో నుండి బయటికి వచ్చి అద్దంలోకి వెళ్తుంది. అప్పుడు ఈ ప్రేతాత్మ, నన్ను విడుదల చేసినందుకు నిన్ను మహారాజులా మార్చేస్తున్నాను అని చెప్తుంది. ఇక ఆ రోజు నుండి ఈ పేద వ్యక్తి కాస్త మహారాజులా మారిపోతాడు. లెక్కలేనంత ధనంతో కోటీశ్వరుడుగా మారిపోతాడు. అయితే ఒకరోజు ఇతడి కోటలో పనివాడు పాత్రలు క్లీన్ చేస్తూ ఉండగా ఇతడికి ఒక విచిత్రమైన డోర్ కనిపిస్తుంది. ఇతడు ఏమిటో చూద్దామని ఆ గదిలోకి వెళ్తాడు. అయితే ఇతడికి ఎదురుగా అద్దంలో ఆ ప్రేతాత్మ కనబడుతుంది. దీంతో ఇతడికి భయం వేసి అక్కడ నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈలోపే ఆ రూమ్ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇతడు వెనక్కి తిరిగేసరికి ఆ ప్రేతాత్మ ఇతడి ముందు ఉంటుంది. అలాగే ఇతన్ని తనలోకి లాగేసుకుంటుంది. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేయండి.